రేపు మణుగూరులో ప్రజా దీవెన సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా రాష్ట్ర రెవెన్యూ మరియు హౌసింగ్ ఐఎన్పిఆర్ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో జరగబోతాము. సభ యొక్క ముఖ్య ఉద్దేశం అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు చెప్పిందో అందులో ఇప్పటికే 4 గ్యారంటీలు అమలవుతా ఉన్నాయి. ప్రధానమైనటువంటి గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు, పేదవారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఆ యొక్క గ్యారంటీని రేపు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మంత్రివర్గ సహచరులందరూ కూడా కలిసి మరి భద్రాచలం సీతారామచంద్రుల వారి సమక్షంలో ఆ గ్యారంటీని ప్రారంభించబోతాం. ఆ ప్రారంభించబోయిన తర్వాత తిరుపాక నియోజకవర్గానికి సంబంధించి మణుగూరులో ప్రభుత్వ ఐటీఐ కళాశాల గ్రౌండ్లో మరి దాదాపు 70,000 మంది జనాలతోటి ప్రజా దీవెన సభ ఏర్పాటు చేశాం. ఈ నియోజకవర్గం నుంచే మెజారిటీగా 40 నుంచి 50,000 మంది ఇతర నియోజకవర్గాల నుంచి 20 నుండి 25,000 మరి కార్యకర్తలని, ప్రజల్ని ఈ సభకి సమీకరిస్తూ ఉన్నాం. ఈ సభ యొక్క ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్రం ఆర్థికంగా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. అందుకని రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ప్రజలందరూ కూడా దీవించాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని దీవించి ఈ రాష్ట్రంలో కనీసం 14 పార్లమెంటు స్థానాలు చూపించాలనే లక్ష్యంతో మరి ప్రజల ముందుకు ఈ ప్రభుత్వం వెళ్తా ఉంది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజా దీవెన సభలో పాల్గొనబోతారు. కాబట్టి ఈ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా ఈ సభని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఓకే.